బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్కి సంబంధించిన కోహెడా గుట్ట ఇటు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్. అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది అని చెప్పి. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. చాలా ఫేమస్, చాలా సేక్రెడ్ అని హిందువులందరూ భావిస్తారు. అంత పవిత్రమైన ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రస్తుతానికి ఒక దారుణం చోటు చేసుకుంది. అదేంటంటారా, ఇటు హనుమాన్ టెంపుల్ ముందు సిగరెట్ తాగాడు ఒక ముస్లిం యువకుడు. తన గర్ల్ ఫ్రెండ్తో పాటు అక్కడికి వచ్చి ఒక సిగరెట్ స్మోక్ చేయడం, గుడి ముందే అసభ్యంగా ప్రవర్తించడం. దీనంతా అక్కడున్న స్థానికులందరూ గమనించి ఆ యువకుని పట్టుకొని నిలదీశారు అక్కడున్న హిందూ సంఘానికి సంబంధించిన నాయకులు కావచ్చు. ఈ కోహెడా టెంపుల్, ఈ కోహెడాకి సంబంధించిన ఈ హనుమాన్ టెంపుల్ పైకి వెళ్ళడానికి కూడా ఒక చెక్ పోస్ట్ కూడా పెట్టారు అక్కడ స్థానికులు. అక్కడ టికెట్ తీసుకొని పైనకి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు. సో మొత్తం మీద అలాంటి వ్యూ పాయింట్కి తన గర్ల్ ఫ్రెండ్తో పాటు వచ్చి మరి ఇక్కడ సరే అన్య మతస్థులైనా ఎవరైనా కానీ ఇది ఒక రిలీజియస్ ప్లేస్. ఖచ్చితంగా మనం అన్ని రిలీజియస్ని మనం గౌరవించాలి. ఖచ్చితంగా ఆ రిలీజియస్ టెంపుల్స్ కానీ, మాస్క్ కానీ, చర్చ్ కానీ ఏది ఉన్నా ఆ పరిసర ప్రాంతాల్లో మనము ఖచ్చితంగా కొన్ని పాటించాల్సినవి ఉంటాయి. మరి అవన్నీ పాటించాడా లేదా, అసలు అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. सॉरी भाई, सॉरी सॉरी। क्या सिगरेट पीने क्या है? टेम्पल है क्या? टेम्पल है सिगरेट ఏం సపోర్ట్ తప్పు చేసావు కూడా వస్తారు భయ. హిందూ టెంపుల్ అనుకుంటారు ఏమనుకుంటారు? అమ్మ మీరు పక్కకు జరగండి. మీరు జరగాలి, మీరు జరిగితేనే మంచి. ఎవరు వెళ్ళారు ఇక్కడ చేసేటోళ్ళు? సరే అలో చేసినాం, అట్లయినా సరే సిగరెట్ తాగుతానికి వస్తారు ఇక్కడ. నేను బొట్టు పెట్టుకోరు మరి, తీసుకొని టెంపుల్కి వచ్చిన పెట్టుకోరు మరి, పెట్టుకున్నారా బొట్టు? హలో మరి ఎందుకు వచ్చినారా? ట్రిక్కింగ్ చేస్తానికి వచ్చిన సిగరెట్ ఎందుకు వస్తున్నారా? ఏడనేది ఎక్కడ చెప్పు, ఎక్కడ నువ్వు చెప్పాక ఇచ్చిపెట్టే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుడే వేసుడే అని అడ్రస్ లాడు. ఇక్కడ బ్రో మీది ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు అడుగుతున్నా నేను. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి, దేని గురించి వచ్చినావు? చూడనికి వచ్చినప్పుడు ఇట్లాంటి టెంపుల్ కనిపించినా కనిపించలేదా? నీకు టెంపుల్ కనిపించినా కనిపించలేదా? మీ దగ్గర వచ్చి మేము వద్దనే చెప్తున్నాం. ఎప్పుడైతే హనుమాన్ టెంపుల్ కి వచ్చి ఏంద్రా ఇది పడేదు పడేదు టెంపుల్ తమ్ముడు, ఇది టెంపుల్ అసలు వీ పాయింట్ కాదు నాయన, టెంపుల్ ఇది. ఇంతమంది వచ్చినప్పుడు నాన్నమ్మా వచ్చినాయమా బాయ్, మీరు వద్దన్నమా, రావద్దన్నమా, చేయొద్దన్నమా. నీకు ఇదే నేర్పించిరా? ఇప్పుడు నేను వచ్చి మీ దాంట్లో వేసి ఎంత కలిసి ఉంటుంది? ఊరుకుంటా మీరు? చోటా బచ్చా మీకు ఇదే చెప్తురా అని అడుగుతున్నా నేను. మీకు ఇదే చెప్పిరా? ఒక 10 నిమిషాలు కూర్చో, 10 నిమిషాలు కూర్చో, చెప్పి పంపిస్తాను. కూర్చోడ కూర్చో. ఎందుకు వెళ్ళిపోతావు? నేను పొమ్మని నేను చెప్పినా, తెలుగులో మాట్లాడు, నాకు హిందీ రాదు. నిన్ను పొమ్మని ఇప్పుడు ఎందుకు చేసినవు అని అడుగుతున్నా. తప్పైంది కాదు, నువ్వు వేరే విధంగా మళ్ళీ తప్పైందన్నాడు. ఇప్పుడు వాస్తవానికి మీరు టెంపుల్ దగ్గరకు వచ్చినా ఏం చేసినా మేమేం చూడలేదు. నువ్వు టెంపుల్ ప్రమిసెస్ లా నువ్వు సిగరెట్ రావడం ఎందుకు? సారీ రా, నీకు తెలియదు అది గుడి అని చెప్పేసి, పవిత్రమైన గుడి అని చెప్పేసి నువ్వు ఏముందని వచ్చిన అసలు? టెంపుల్ కనిపించలేదా? నేచర్ టెంపుల్ కనిపించలేదా? కింద కమాన్ ఎందుకు ఉందిగా? ఇన్ఫర్మేషన్ గురించి పైన కోయడగుట్ట అని కాదు, కోయడగుట్ట హనుమాన్ టెంపుల్ అని ఓవరాల్ రోడ్ ఇట్లా స్విగ్ చేసిండు. కోయడగుట్ట వ్యూ పాయింట్ అని ఎక్కడ లేదు. చూసిన కోయడగుట్ట వ్యూ పాయింట్ అని వచ్చింది కాక సిగరెట్లు ఇక్కడికి దేని ముందు నుంచి వచ్చినావు? కంట్రోల్ గుడి ముందు వచ్చినావు. గుడి కాడ ఏం చేయాలనో ఏం చేయాలో మీ వాళ్ళు నేర్పేయలేదా? చెప్పు, నేర్పించరా నేర్పియలేదా? చెప్పు, నేర్పించరా నేర్పియలేదా? నేర్పించరా నేర్పియలేదా? ఒక్కటే చెప్పు నాకు.
ఏమని నేర్పించారు? తాగమని నేర్పించిరా? అవతల రిలీజన్ దగ్గరికి పోయి తాగమని నేర్పించిరా? మరి ఎందుకు చేసినావు? నీకు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? వ్యూ పాయింట్ కోసం వచ్చినావు, నేచర్ ఉందని వచ్చినావు, ఎంజాయ్ చేసుకున్నావు. ఎవరన్నా డిస్టర్బ్ చేసిరా నేను? మనం కూడా స్మోక్ చేయడం ఏంది? ఇంతమంది వచ్చి ఎవడన్నా చేస్తుండా? అక్కడ నీ మోతోబా రైడా? మరి ఎట్లా మళ్ళీ చెప్పు, నువ్వే చెప్పెట్లేను చెప్పన్నా, నువ్వే అయితే. ఈ ఒక్కసారి కాదు, నువ్వు చేసిన మిస్టేక్ దేనికి అంటున్నా. చిన్న పోరని కాదు నువ్వు, ఆల్మోస్ట్ 20-25 years పైన ఉంటావు నువ్వు. నీ ఏజ్ ఎంత? నీ ఆధార్ కార్డుది నువ్వు ఫస్ట్ ఇది తెప్పించుకో. నీ లైసెన్స్ ఉంటుందిగా. సో కొహేడా టెంపుల్ ఇటు అవుటర్ రింగ్ రోడ్ అక్కడ నుంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్లో కూడా చూడొచ్చు. కానీ టెంపుల్ పరిసర ప్రాంతాల్లోంచే ఆ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఈవెన్ కింద ఆ విలేజ్కి సంబంధించిన ఒక చెక్ పోస్ట్ కూడా ఉంటుంది, దానికి ఒక చలానా ఉంటుంది. మీరు పైనకి వెళ్ళడానికి కూడా ఒక టోకెన్ అమౌంట్ పే చేసి వెళ్ళాలి, గ్రామ పంచాయతీకి సంబంధించింది కాబట్టి. అలాగే పైన వెళ్ళిన తర్వాత అందరూ అక్కడికి ఆబ్వియస్లీ అది హనుమాన్ టెంపుల్, అండ్ అక్కడ శాంక్టిటీ, ఆ ప్యూరిటీ అవన్నీ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. సో అలాంటి చోట సిగరెట్స్ క్యారీ చేస్తూ తన గర్ల్ ఫ్రెండ్తో పాటు వచ్చాడు. సో రావడంలో తప్పేం లేదు. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, ఎవరైనా ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. సో ఖచ్చితంగా కానీ ఆ టెంపుల్ పరిసర ప్రాంతాల్లోనే ఉండి స్మోక్ చేయడం, ఇవన్నీ చేయడం సరికాదు అని అక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో ఈ వీడియో వైరల్ అవుతుంది, దీనిపై చర్చ జరుగుతుంది, చాలా డిస్కషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ట్వీట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కొన్ని కామెంట్స్ వచ్చాయి ఈ వీడియోస్కి సంబంధించి, కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. సేమ్ థింగ్ హ్యాపెండ్ టు మీ వెన్ ఐ విజిటెడ్ మౌలాలి హిల్. సో ఒక పర్సన్ సాయి కుమార్ అని చెప్పేసి తను కామెంట్ చేశాడు. సో తనకి మౌలాలి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడంట. ఇలాంటి పరిస్థితి అంటే ఏంటో ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇతను ఒక ఫ్రెండ్కి ఫొటోస్ తీయడానికి అక్కడికి వెళ్ళాడు. ఇతను ఒక ఫోటోగ్రాఫర్ అంట. ఆ ఫ్రెండ్కి ఫొటోస్ తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్థానికులు, అన్యమతస్థులు స్థానికులు అక్కడికి వచ్చి తనతో గొడవ పడ్డారంట. నువ్వు ఒక మహిళతో ఇక్కడ మౌలాలి పైన వచ్చి, ఇది మా మతానికి సంబంధించిన ప్లేస్ కాబట్టి ఇక్కడ నువ్వు ఆ శాంక్టిటీ మెయింటైన్ చేయట్లేదు, నువ్వు మహిళతో ఎలా వచ్చావు, ఎలా ఫొటోస్ తీస్తున్నావు అని చెప్పి గొడవ పడితే తనని కొట్టే ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి ఇటు సందీప్ చెప్పుకొస్తున్నాడు, సాయి కుమార్ చెప్పుకొస్తున్నాడు. అలాగే ఇంకొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. లా అండ్ ఆర్డర్ ఈజ్ జోక్, ఎవ్రీవన్ షుడ్ కీప్ వెపన్స్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి ఇంకొక అతను కామెంట్ చేస్తున్నాడు. సో మొత్తం మీద దీనిపై చర్చ అయితే ప్రస్తుతానికి నెలకొంది. కొహేడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ఫేమస్, చాలా పాపులర్. అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంటే చాలా క్లియర్గా, అక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. తను కూడా ఆ వీడియోలో మనం ఒకసారి చూస్తే నేచర్ కోసం వచ్చాను అని చెప్పి తను చెప్తున్నాడు. కానీ నేచర్ కోసం వచ్చినా కూడా ఓ టెంపుల్ ప్రిమిసెస్, ఇప్పుడు ఒక స్వర్ణగిరి టెంపుల్ అనుకుందాం, ఒక యాదగిరి గుట్ట అనుకుందాం, అవి కూడా అక్కడి నుంచి కూడా మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. అవి కూడా ఒక సీక్రెట్ ప్లేసెస్. అక్కడికి అన్య మతస్థులు వెళ్ళి ఇలాంటి పనులు చేస్తే దాన్ని ఆబ్వియస్లీ ఎవరైనా ఆబ్జెక్ట్ చేస్తారు. సో కొన్ని రెస్పెక్ట్ చేయడం మ్యాండేటరీ, కొన్ని ప్లేసెస్లో ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి చాలామంది వాదిస్తున్నారు. దినేష్ రాజ్ అని చెప్పేసి ఒక అతను కూడా రెస్పాండ్ అయ్యాడు. అతను ఏమంటున్నాడంటే, ఎందుకు ఇంత పీస్ఫుల్గా మాట్లాడుతున్నారు, అదే వాళ్ళ స్పిరిచువల్ ప్లేస్లో, వాళ్ళ ప్లేస్లో కనుక ఇలా జరిగి ఉంటే ఈ పాటికి ఆ మనిషి ఉండేవాడో లేదో అని చెప్పేసి ఇటు దినేష్ రాజ్ కూడా ఆయన కూడా ఇటు దీనికి సంబంధించిన కామెంట్స్లో రెస్పాండ్ అయ్యాడు. సో మొత్తం మీద స్పిరిచువల్ ప్లేసెస్, ఒక వర్షిప్ చేసే ప్లేసెస్, అది ఏ మతానికి సంబంధించిందైనా ఖచ్చితంగా వాటిని రెస్పెక్ట్ చేయాలి. అలా రెస్పెక్ట్ చేయకపోతే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చు. సో మొత్తం మీద ఇటు కొహేడా టెంపుల్, కొహేడాకి సంబంధించిన హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కొని బాగుపడ్డారు.
తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబులార్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో, అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బాబు ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.